కిడ్నీలు కొంటాం అమ్ముతాం ప్రకటనలతో అమాయకులకు బురిడి ఆన్లైన్ చీటర్స్ నయా స్కెచ్ అంటూ చూస్తూ ఉన్నాం. కిడ్నీలు కొంటాం అమ్ముతాం అంటూ సైబర్ చీటర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు గుప్పించుతున్నారు. జార్ఖండ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన సైబర్ మోసగాళ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, OLX ద్వారా మార్కెట్ ప్లస్ పేజీల్లో కిడ్నీలు కొంటాం అమ్ముతామంటూ ఫోన్ నెంబర్లతో ప్రకటనలు పోస్ట్ చేస్తున్నారు. వాటిని ఉదయం 8 గంటల తర్వాత పోస్ట్ చేస్తారు, 7 గంటల తర్వాత పోస్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ కోసం 1000 నుంచి 5000 కట్టమంటారు. సాయంత్రం తర్వాత వాటిని తీసేస్తారు. మరుసటి రోజు మరో ప్రకటనను వేరే నెంబర్తో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజుకు 50,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తున్న వీరు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర పోలీసులు ఈ ప్రకటనలపై దర్యాప్తు చేపట్టారు. ఈ మోసంపై విచారణకు హాజరు కావాలని CRPC నోటీసులను ఇచ్చి వచ్చినట్లు సమాచారం. మరోవైపు కేరళ సిట్ పోలీసులు కిడ్నీ రాకెట్పై తమకు సమాచారం లేదని DGP రవిగుప్తా తెలిపారు. అయితే కేరళ పోలీసులకు పట్టుబడ్డ సబిత్ నజర్ తెలిపిన వివరాలతో అతను హైదరాబాద్, బెంగళూరుకు చెందిన డబ్బులు అవసరం ఉన్నవారిని ఎంచుకొని వారిని ఇరాన్కు తరలించి కిడ్నీ మార్పిడి చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడని చెప్పారు. అతడికి హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ సహకరించాడని వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు నగరంలో దర్యాప్తు చేస్తున్నారని శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కానీ రాష్ట్ర పోలీసు అధికారికంగా ధృవీకరించడం లేదు అంటూ చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు గిర్రిస్టులకు సంబంధించినటువంటి వార్తలు చూస్తుంటే ఇప్పుడు కిడ్నీ రాకెట్కి సంబంధించి అది ఇరాన్ హైదరాబాద్ వాసి పేరేందది సబిత్ నజర్ అంట. ఇక దీన్ని బట్టి మన హైదరాబాద్ మూలాలు ప్రపంచవ్యాప్తంగా 7 దాకా ఉన్నాయనేటువంటిది చూడొచ్చు. హైదరాబాదు, బెంగళూరుకు చెందినటువంటి వాళ్ళు డబ్బులు అవసరం ఉన్నటువంటి వాళ్ళను లైన్లో పెడుతున్నారట. ఇగో ఇక్కడ ఇరాన్కి పంపిస్తాడు, వాళ్ళని పట్టుకొని హైదరాబాదు, బెంగళూరు లాంటి లొకేషన్స్లో ఎవరెవరికైతే పైసలు అవసరం ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇది చేస్తాడు. అండ్ ఈ అన్నిటి విషయాల్లో చాలా బలమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం కామన్ మ్యానే టార్గెట్, కేవలం కామన్ మ్యానే అంతే. మనం కూడా చాలా ఆలోచించాలి. కిడ్నీలు కొనడం అనేటువంటిది ఏదైతే చర్య అయితే ఉందో వాళ్ళని కూడా చాలా బలంగా ప్రభుత్వం అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటిది చెప్తా ఉన్నాం.